నమస్తే అండి, అందరికీ నమస్తే. మన స్వాధ్యాయంలో భాగంగా తులసీదళం బుక్ చదువుకుంటున్నాం. ఇందులో ఈరోజు టాపిక్ ఉపాసన విపස්සన. పశ్యతి అంటే చూడడం తెలుసుకున్నాం కదా. ఉపాసన అంటే మనం మంత్రయోగం చేసి ఒక మంత్రాన్ని అనుష్ఠించుకోవడం అన్నమాట. ఉపాసన అంటే మంత్రయోగం. దీనివల్ల దేవతా స్వరూపాలు తప్పకుండా కనిపిస్తాయి, కానీ ఆధ్యాత్మిక విజ్ఞానం చేకూరదు, మోక్షం అన్నది రానే రాదు. విపස්සన అంటే ధ్యానయోగం. దీనివలన పరమగురువు అంటే మాస్టర్స్ని ప్రత్యక్షంగా కలుసుకొని అన్ని తలాలకు తిరిగి ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని సంతరించుకుంటాం అని చెప్తున్నారన్నమాట. ఉపాసన అన్నది మనల్ని కేవలం ఆనందమయ కోసం వరకు మాత్రమే తీసుకుపోగలదు, కానీ ఆనాపానసతి విపස්සన అన్నది మనల్ని విశ్వమయ కోసం, నిర్మాణమయ కోసం వరకు తీసుకువెళ్తుంది. ఉపాసనా మార్గం కనిష్ట పక్షానికి చెందినది. ఆనాపానసతి విపස්සన మార్గమే పరమయోగ్యమైనది అని చెప్తున్నారు అన్నమాట. అంటే ఏంటంటే ఇక్కడ మనకు తెలుసు, మనకి పై కనిపించే బాడీయే కాదు, ఫిజికల్ బాడీ, ఎథరిక్ బాడీ, ఆస్ట్రల్ బాడీ, క్యాజువల్ బాడీ, స్పిరిచువల్ బాడీ, నిర్వాణిక్ బాడీ, కాస్మిక్ బాడీ అని 7 శరీరాలు ఉంటాయి. మన బాడీలోని 7 శరీరాలు ఉంటాయి అన్నమాట. అన్నమయ కోసము, ప్రాణమయ కోసము, మనోమయ కోసము, విజ్ఞానమయ కోసము, ఆనందమయ కోసము, విశ్వమయ కోసము, నిర్వాణమయ కోసము, మొత్తం 7 శరీరాలు ఉంటాయి అన్నమాట. ఈ మంత్రయోగం అన్నది మనకి కొంచెం బాహ్యంగా అలాగా కొంచెం మంత్రాలు అంది చదివి ఎప్పుడో అలసిపోతాం కదా. ఆ టైం అప్పుడు మనకి ఏదో కొంచెం దేవుళ్ళు కనిపిస్తారు, కానీ ఆధ్యాత్మిక జ్ఞానం మట్టుకు ఏమీ రాదనమాట. మోక్షం అంటే అన్నది అసలు రానే రాదు. మోక్షం అంటే ఏంటి? విడుదల. ఈ జన్మ నుంచి విడుదల అన్నది రాదు. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక విజ్ఞానం నేర్చుకుంటామో అప్పుడే మనకు వస్తుంది అనమాట. అంటే విపස්සన చేసి మనం ధ్యానయోగం చేయాలన్నమాట. దానివల్ల ఏంటవుతుంది? మనం ధ్యానం చేస్తుంటే ఎందరెందరో మాస్టర్స్ వస్తారు, గురువులు వస్తారు, దేవుళ్ళు వస్తారు. వాళ్ళందరూ మనతో మాట్లాడుతుంటారు. ఆ లోక జ్ఞానాన్ని కూడా మనకు అందిస్తుంటారనమాట. అందుకని మనం విపස්සన చెయ్యాలి తప్పకుండాను. ఉపాసన ఏంటి? మనకి ఆనందమయ కోసం వరకే తీసుకెళ్తుంది. విపස්සన అన్నది తర్వాత విశ్వమయ కోసం, నిర్వాణమయ కోసం వరకు కూడా తీసుకెళ్తుంది. అందుకని ఉపాసన మార్గం అంటే దేవుని పూజించడం అది తక్కువ స్థాయిలో ఉంటుంది అనమాట. అదే ఆనాపానసతి విపස්සన ధ్యానం చేస్తే అది మనకి మోక్షం ప్రసాదిస్తుంది అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ కుండలిని జాగరణ. ఆనాపానసతి వలనే కుండలిని జాగృతం అవుతుంది. మనం ఇన్ని పూజలు చేసినా ఏవైనా కొంతవరకే, కానీ మనకు మనశ్శాంతి పూర్తిగా రాదు. అదే మనం ఎప్పుడైతే ఆనాపానసతి ధ్యానం చేసుకొని లోపల షట్చక్రాలు అన్నింటినీ తెలుసుకుని వాటిని ఎప్పుడైతే జాగృతం చేసుకున్నావో అప్పుడు మనకి కుండలిని జాగృతి బాగా జరుగుతుంది అన్నమాట. కుండలిని అన్నది ప్రాణమయ కోశంలోని మూలాధార చక్రంలో ఉన్న ఆత్మ యొక్క నిద్రాణమైన స్థితి, నిద్రాణమైన శక్తి. కుండలిని అంటే అదే అనమాట. మన ప్రాణమయ కోశం అంటే ఎథరిక్ బాడీలో ఉంటుంది అనమాట. ప్రాణమయ కోశంలో అంటే ఫిజికల్ బాడీ, ఎథరిక్ బాడీ ఉంది కదా, ఎథరిక్ బాడీలో ఉంటుంది అనమాట. అది కిందని మూలాధార చక్రం దగ్గర ఉంటుంది అనమాట. మనకి ఫిజికల్ బాడీలో ఎలాగైతే గ్లాండ్స్ ఉన్నాయో, ఎడ్రినల్ గ్లాండ్ ఏంటి, మనకి ప్యాంక్రియాస్, థైమస్ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్, అలాగా ఏంటి పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్, హైపోథాలమస్ గ్లాండ్. సో ఇవన్నీ ఎలా ఉన్నాయో మనకి ఇందులోని ప్రాణమయ కోశంలో ఎలా ఉన్నాయో అలాగే మనకి ఫిజికల్ బాడీలో అవన్నీ ఉంటాయి. అదే ప్రాణమయ కోసంలో మనకి చక్రాలను ఉంటాయి అన్నమాట. అంటే ఆస్ట్రల్ బాడీలో చక్రాలు ఉంటాయి అన్నమాట. అంటే ఏంటి? షట్చక్రాలు ఉన్నాయి కదా. మూలాధార చక్రం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధ చక్రం, ఆజ్ఞా చక్రం, సహస్రార స్థితి. సహస్రారం చక్రం కాదు, స్థితి అన్నమాట. సో ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయో మనకి అలాగే మూలాధార చక్రంలో ఆత్మ అన్నది అలా కుండలిని రూపంలో ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే మనం ధ్యానం చేసి కుండలిని యాక్టివేట్ చేసుకున్నామో అప్పుడు మనకి ఈ కుండలిని శక్తి ఏంటి? ఒక ముడుచుకున్న పాము తన తోక మీద లేచి పడగ విప్పినట్లు మనలో అభివ్యక్తం అవుతుంది. మనం ఎప్పుడైతే ధ్యానం చేసామో ఈ మూలాధార చక్రంలో ఉన్న కుండలిని
ఒకేసారి పైకి లేస్తుంది, యాక్టివేట్ అయిపోద్దాం. యాక్టివేట్ అయ్యి మన వెన్ను పోసకుండా జర పాకినట్టు మనకి తెలుస్తుంది అన్నమాట. కుండలిని జాగరణం వలన క్రమేణా మూడో కన్ను తెరుచుకుంటుంది. మన లోపలి శరీరాలకు సంబంధించిన అంతరేంద్రియాల సముదాయాన్నే మూడో కన్ను అంటారు. మూడో కన్ను అంటే ఏంటి, ఇక్కడ ఏదో కాదనమాట. థర్డ్ అంటే 2 కళ్ళకి మధ్య ఉన్న ఆజ్ఞాచక్రాన్ని మూడో కన్ను అంటారనమాట. ఈ ఆజ్ఞాచక్రం ఎప్పుడైతే మనకి యాక్టివేట్ అవుతుందో, అంటే ఎప్పుడైతే మనకి కుండలిని జాగృతి అయ్యిందో అప్పుడు మనకి మూడో కన్ను అన్నది యాక్టివేట్ అవుతుంది అనమాట. అప్పుడు మనకి అంతరేంద్రియాలు లోపల ఉన్న ఇంద్రియాలన్నీ కనిపిస్తాయి అనమాట. మన మనసుకి బుద్ధికి అన్నీ కనిపిస్తూ ఉంటాయి అనమాట. దాన్నే మనం మూడో కన్ను అంటాం అనమాట. సో నెక్స్ట్ నాడీ మండల శుద్ధి. మన నాడీ మండలంలో అంటే ఇథరిక్ బాడీలు అనమాట. ప్రాణమయ కోసంలో సుమారు 2,72,000 నాడులు ఉంటాయి. మామూలుగా 72 అని చెప్తారు, కొన్నిట్లో 3 లక్షలు అని చెప్తారు. మొత్తానికి 2,72,000 నాడులు ఉంటాయి. చిన్నవి పెద్దవి మన కంటికి కనిపించినవి కనిపించలేనివి మొత్తం అన్నీ కలిసి 2,72,000 నాడులు ఉంటాయి. నాడి అంటే ఏంటి, ఇక్కడ మనకి వైటల్ ఫోర్స్ అంటే ప్రాణశక్తి ట్యూబ్ అనమాట. ప్రాణశక్తి ప్రవహించే గొట్టం అంటారు దాన్ని. అది ఎనర్జీ ట్యూబ్. ఆనాపానసతి ధ్యానం ఎప్పుడైతే మొదలు పెడతామో అప్పటి నుంచి కూడా ఈ నాడీ మండల శుద్ధి జరగడం ప్రారంభం అవుతుంది. అందుకే మనం ఇలా ధ్యానంలో కూర్చుంటే మనకి ఎక్కడ లేని నొప్పులు వచ్చేస్తుంటాయి. అదేంటి, నేను ధ్యానం చేయకముందు బాగానే ఉన్నాను కదా, ధ్యానం చేసిన తర్వాత ఏంటి నాకు ఈ నొప్పులన్నీ వచ్చేసాయి అనుకుంటూ ఉంటాం అనమాట. సో అప్పుడు ఈ నాడీ మండల శుద్ధి ఎప్పుడైతే జరగడం మొదలెట్టిందో అప్పుడు మనకి కొంచెం నొప్పులు వస్తాయి. అంతవరకు నాడీ మండలాలు అంటే శుభ్రంగా ఉండవంటే ఉంటాయి, కొన్ని ఉండవు అనమాట. మన పూర్వజన్మ కర్మల వల్ల కొన్ని నాడులు అపరిశుద్ధంగా ఉంటాయి. ఆ నాడులన్నీ కూడా కొన్ని మన కర్మలను బట్టి, మన రాతలను బట్టి, మన చేతలను బట్టి కొన్ని శుభ్రంగా ఉంటాయి, కొన్ని శుభ్రంగా ఉండవు. మొత్తానికి ఈ 72,000 నాడులు ఎప్పుడైతే శుభ్రంగా ఉన్నాయో మనకి అప్పుడు కంప్లీట్ ఆరోగ్యం ఉంటుంది అన్నమాట. మురికి చేరిన గొట్టాల మాదిరి ఉన్న మలిన నాడులన్నీ కేవలం ఆనాపానసతి వల్లే శుద్ధి అవుతాయి. ఇప్పుడు మనం సిటీ స్కాన్లు తీసుకున్నా, డాప్లర్ తీసుకున్నా, ఇంకో టెస్టులు చేయించుకున్నా, ఏ టెస్టులు చేయించుకున్నా సరే చిన్న నాడులు అన్నీ కూడా మనకి అందులో ఎక్స్రేలోనే వాటిలో కనిపించవు. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, ఈ విశ్వమయ ప్రాణశక్తిని మనం ఎప్పుడైతే తీసుకుంటామో ఆ శక్తి మన శరీరంలో ఉన్న 72,000 నాడులు ఇంకా 2,72,000 నాడుల్లోకి కొంచెం వెళ్ళి అదంతా కూడా శుద్ధి అవుతూ ఉంటుంది అన్నమాట. అందుకని మనకి ధ్యానం ద్వారా మామూలుగా ఈ డాక్టర్ల దగ్గరికి ఎవరికి ఎన్ని మందులు వాడినా తగ్గలేని జబ్బులన్నీ కూడా ఈ ధ్యానం ద్వారా తగ్గుతాయి అన్నమాట. కుండలిని జాగృతమై నాడీ శోధన జరుగుతున్నప్పుడు అన్నమయ కోశంలో విపరీతమైన నొప్పులు బాధలు వస్తాయి. మనకి ఈ ఇథరిక్ బాడీలో అంటే ప్రాణమయ కోశంలో ఎప్పుడైతే కుండలిని జాగృతి జరిగిందో మనకి ఫిజికల్ బాడీ అంటే అన్నమయ కోశంలో మనకి ఎక్కడ లేని నొప్పులు బాధలు వస్తూనే ఉంటాయి అన్నమాట. విసుగు, చిరాకు, కోపం అలాంటివన్నీ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. అయినా సరే అవన్నీ కూడా ఎంతో సహనంగా భరించి తీరాలి. ఇవన్నీ మన కోసమే కదా, మనకు సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది అనేసి మనం అనుకొని అవన్నీ భరిస్తూ ఉండాలి. అందుకే సబ్జెక్ట్ మనకు బాగా తెలుసుకోవాలన్నమాట. ఏం చేస్తే ఏటో వస్తుంది, మనం ధ్యానం చేస్తే ఏం వస్తుంది, సో అవన్నీ తెలుసుకోవాలన్నమాట. సో ఈ నొప్పులన్నింటిని కూడా సహనంగా భరించి తీరాలన్నమాట. అంతేకాకుండా భౌతికంగా కూడా ఆకలి ఎక్కువేస్తుంది కనుక ఎక్కువగా తినాలి. అలాంటప్పుడు నీరసం అది రాకుండా మామూలుగా ఆకలి ఎక్కువేస్తుంది. అయితే కొంచెం తిన్న వాళ్ళు ఎప్పుడైతే మనకి ఈ థర్డ్ ఐ యాక్టివేట్ అవుతుందో, కుండలిని ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మనకి ఆకలి కూడా ఎక్కువేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఎక్కువగా తినాలన్నమాట. ఈ నొప్పులు ఎప్పుడు ఉంటాయి, ధ్యానంలో ఉన్నంతసేపే ఉంటాయి. కనుక మనం ఎప్పుడు కూడా డాక్టర్ల దగ్గరికి వెళ్ళవసరం లేదు, మందులు వాడవసరం లేదు. మాకు అరగంట ధ్యానం చేస్తాం కదా, ఈ అరగంట ధ్యానంలో నాకు నొప్పులు వచ్చాయి, సో తర్వాత మళ్ళీ ఏం ఉండవులే అని మనంతటా మనమే అనుకోవాలన్నమాట. అలాగే మందులు కూడా ఏం వాడకూడదు అన్నమాట. నాడీ మండలం శుద్ధి ఎప్పుడైతే పూర్తిగా అయిన తర్వాత అప్పుడు మనకి దివ్యచక్షువు అంటే థర్డ్ ఐ ఓపెన్ అయ్యి బాగా యాక్టివేట్ అవుతుంది అన్నమాట. ఉత్తేజితం అవ్వడం అంటే యాక్టివేట్ అవ్వడం. అప్పుడు మనకి ఈ థర్డ్ ఐ అనేది బాగా యాక్టివేట్ అవుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఏంటి, షట్చక్రాలు, సహస్రారం.
నాడీ మండల కాయంలో, కాయం అంటే శరీరం, నాడీ మండల కాయంలో అతి ముఖ్యమైన చక్రాలు ఏముంటాయంటే మనకి ఎథరిక్ బాడీలో చక్రాలు ఉంటాయి కదా, ఎథరిక్ బాడీ ప్రాణమయ కోసం. అందులో ఉన్న చక్రాలు ఏంటి? మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞ. ఇవన్నీ కూడా చక్రాలు అన్నమాట. అనేక నాడులు కూడిన పరిస్థితి చక్రం అనబడుతుంది. సో నాడులు నరాలన్నీ కలిసి ఉంటాయి కదా, నరాలు అంటే ఫిజికల్ బాడీలో ఉంటాయి, నాడులు అంటే ఎథరిక్ బాడీలో ఉంటాయి. అవన్నీ దగ్గర ఉన్నదాన్ని మనం చక్రం అని పిలుస్తాం అన్నమాట. ప్రతి చక్రం ఒక్కొక్క శరీరంతో ముడిపడి ఉంటుంది. షట్చక్రాలు సహస్రారం 7 శరీరాలకి సంబంధించినవి. ఆనాపానసతి వలన కుండలిని జాగృతమై షట్చక్రాలలోనూ శుద్ధి జరుగుతుంది. సహస్రారం అన్నది చిట్ట చివరి చక్రాంతర స్థితి. ఇది మామూలుగా షట్చక్రాలలో లెక్కలోకి రాదు. సహస్రారమే సహస్రదళ కమలం, 1000 పడగల పాము. అంటే సహస్రార స్థితి, ఆ సహస్రారం అన్నది ఒక స్థితి అన్నమాట. ఆ స్థితిలో 1000 పడగల పాము ఉంటుంది. అంటే నిజంగా పాము ఉండడం కాదనమాట, అది మంచి స్థితి. ఆ స్థితిలోకి వెళ్ళాలి అని చెప్తున్నారు. మనలో కుండలిని ఎప్పుడైతే ఈ సహస్రారంలో స్థితమైపోతుందో, అంటే ఉండిపోతుందో, అప్పుడు మనము నిర్వాణ స్థితిని పొందేమని మనం చెప్పడం అన్నమాట. మనం ఈ కుండలిని జాగ్రత్త అలా పైకి వెళ్ళి అక్కడ స్థితమైపోద్ది అన్నమాట. సహస్రారంలో స్థితమైపోతే అదే నిర్వాణమయ కోసం అని ఉత్తేజితం అవడం అంటారు అన్నమాట. నిర్వాణ స్థితి పొందినప్పుడే దివ్యచక్షు సంపూర్ణంగా సంతరించుకుంటాం. ఎప్పుడైతే మనకి ఈ నిర్వాణ స్థితి అన్నది ఎప్పుడైతే పూర్తిగా వస్తుందో అప్పుడే మనకి పూర్తిగా దివ్యచక్షు అన్నది, అంటే థర్డ్ ఐ పూర్తిగా ఓపెన్ అయినట్టు అన్నమాట. మామూలుగా ఓపెన్ అవుతుంది, కొంచెం ఓపెన్ అవుతుంది. కాకపోతే ఈ స్థితిలో ఉంటే మటుకు మనకి ఈ దివ్యచక్షు అన్నది, అంటే థర్డ్ ఐ అన్నది పూర్తిగా ఓపెన్ అవుతుంది అని చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ దివ్యచక్షు అంటే ఏంటి? మనకి 3వ కన్ను అంటాం కదా, అదనమాట. మనకి ఆనాపానసతి ధ్యానం చేయడం వల్ల మన మనస్సు అంటే చిత్తం అది తక్కువ కాలంలోనే ఆలోచనలు వృత్తిరహితం, అంటే ఆలోచన లేకుండా అయిపోద్ది అనమాట. చిత్తవృత్తి రహితం అవుతుంది. అదేంటి? యోగ చిత్తవృత్తి నిరోధ అని చెప్పారనమాట. అంటే ఏంటంటే యోగము ఎప్పుడైతే చేసామో చేస్తుంటే మనకి మనసులో చేసే ఆలోచనలన్నీ కూడా నిరోధిస్తుంది. చిత్తం అంటే ఏంటి? ఇక్కడ కుండలిని జాగృతి. చిత్తం అంటే మనస్సు అని చెప్పుకోవచ్చు అనమాట. బుద్ధితో కూడిన మనస్సు అనమాట. ఈ మనస్సు అన్నది ఎప్పుడైతే ఆలోచన లేకుండా ఉంటాయో అప్పుడే మనకి ఈ కుండలిని అన్నది బాగా యాక్టివేట్ అవుతుంది అన్నమాట. కుండలిని యాక్టివేట్ అయిన తర్వాత చక్రాలన్నీ ఉత్తేజితం అయ్యి సహస్రారాన్ని చేరుకున్నప్పుడు, అది అక్కడ సంపూర్ణంగా స్థితమైనప్పుడు, మనకు అత్యవసరమైనప్పుడు, తప్పనిసరి అయినప్పుడు, ఏది కావాలంటే దాన్ని చూడగల శక్తి వచ్చినప్పుడు దివ్యచక్షు సంపూర్ణంగా విప్పారింది అంటాం. అంటే ఏంటి? మనకి అంటే చూడండి, థర్డ్ ఐ మాస్టర్ అంటారు కదా. అంటే ఏంటి థర్డ్ ఐ మాస్టర్ అంటే? మనకి ఏంటి ఈజీగా తెలిసిపోతుంది అన్నమాట. ఏదంటే దివ్యచక్షు ఎప్పుడు కావాలంటే అప్పుడు విప్పారుతుంది, ఏది కావాలంటే అవుతుంది, కుండలిని యాక్టివేషన్ అవుతుంది, అన్నీ జరుగుతాయి అన్నమాట. అన్నీ జరిగినప్పుడు అప్పుడు దివ్యచక్షు థర్డ్ ఐ అన్నది పూర్తిగా ఓపెన్ అయినట్టు అనమాట. దివ్యచక్షు పరిపక్వం చెందినప్పుడు మనం కూడా పరమ గురువుల కోవలేక చెందుతాము. అంతవరకు కూడా నేను మాస్టర్ని అనుకుంటాం అంతే. కాకపోతే ఎప్పుడైతే థర్డ్ ఐ పూర్తిగా యాక్టివేట్ అయ్యి బాగా తెలుసుకుందో అప్పుడు వాళ్ళందరూ కూడా పరమ గురువులు అయిపోతారనమాట. తర్వాత సవికల్ప సమాధి అంటే ఆధ్యాత్మికమైన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు అంతర్గతంగా దొరుకుతున్న స్థితి. ప్లస్ వికల్పము అంటే కొన్ని సంశయాలతో కూడుకున్న స్థితి. అంటే సవికల్ప సమాధి అంటే కొన్ని ప్రశ్నలు ఉంటాయి, అవునా కాదా, నిజమా, మనకి నాకు ఎలా జరుగుతుంది, అసలు నిజమేనా, ఇవన్నీ అంటే మొత్తం డౌట్స్ అన్నది ఉంటుంది అన్నమాట. చిత్తం అన్నది ప్రశాంత స్థితికి చేరుకున్న తర్వాత కుండలిని జాగృతం పూర్తి అయ్యే వరకు ఉన్న స్థితి సవికల్ప సమాధి స్థితి. మనకి ఎప్పుడైతే కుండలిని జాగృత అవుతుందో, కుండలిని జాగృత అయిన తర్వాత
కుండలిని జాగ్రత్త పూర్తి అయ్యే వరకు అంటే ప్రశాంత స్థితి చేరుకున్న తర్వాత నుంచి అంటే మనం ధ్యానంలో కూర్చుంటాం, మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత మనకి కుండలిని జాగ్రత్త అవుతుంది. అది ధ్యానంలో ఉన్నప్పుడే అప్పటి వరకు ఉన్న స్థితి అంతా కూడా సవికల్ప సమాధి స్థితి. ఇందులో కొన్ని సూక్ష్మ శరీర అనుభవాలు వస్తాయి. మనిషి అంటే కేవలం భౌతిక శరీరమే కాదు, సూక్ష్మ శరీరాది సముదాయం కూడా అని తెలుస్తుంది. కొన్ని ఇతరలోక దృశ్యాలు, కొన్ని ఇతర తలాల విశేషాలు చూడడం జరుగుతుంది. కనుక ఈ భౌతికపరమైన చర్మచక్షువులకు కనపడే ప్రపంచమే కాదు, ఇంకా ఎన్నో ఇతర లోకాలు కూడా ఉన్నాయి అని మనం తెలుసుకుంటాం. అయితే మన జన్మ పరంపర గురించి, కర్మ పరంపర గురించి, మన పూర్ణాత్మ గురించి ఇంకా సంపూర్ణ యథార్థ అనుభవం ఉండదు. సమాధి స్థితి అన్నది సవికల్పంతో మొదలై అది అనంత కాలంలోనే నిర్వికల్పకంగా మారుతుంది. అంటే ఏంటి, ఇక్కడ మనం ధ్యానం చేస్తాము, ధ్యానం చేసి కొంతసేపు ఉంటాము, మళ్ళీ మామూలు అయిపోతాము. సో అలా కాకుండా ఆ ధ్యానంలో మన కుండలిని జాగృతం అయ్యి అలా యాక్టివేషన్ అయిన తర్వాత అలా ఉండిపోగలిగితే అది సవికల్ప సమాధి, అది నిర్వికల్ప సమాధి అని చెప్తున్నారు అన్నమాట. అలా అంటే కొంచెం సేపు ఉండడమే సవికల్ప సమాధి, ఇంకా ఎక్కువగా ఉండడం నిర్వికల్ప సమాధి అన్నమాట. ఇప్పుడు నిర్వికల్ప సమాధి గురించి తెలుసుకుందాం. ప్లస్ వికల్పం, నిర్వికల్పం. వికల్పం అంటే సంశయం, నిర్వికల్పం అంటే సంశయాలు లేని స్థితి. కనుక నిర్వికల్ప సమాధి అంటే ఏమాత్రమో సంశయాలు లేని స్థితి. దివ్యచక్షువు సంపూర్ణంగా ఉత్తేజితమైన తరువాత స్థితి. తన పూర్ణాత్మ గురించి క్షుణ్ణంగా తెలుసుకున్న స్థితి. పూర్ణాత్మతో మిగిలిన పరమగురు పరంపరతో అవిచ్ఛిన్న అనుసంధానం కలిగి ఉన్న స్థితి. తన జన్మ పరంపర గురించి, కర్మ పరంపర గురించి, కర్తవ్య నిష్ట గురించి సంపూర్ణంగా తెలుసుకున్న స్థితి అన్నమాట. నిర్వికల్ప సమాధి స్థితి అంటే మహాపరినిర్వాణ స్థితి, సర్వ సంశయాలు రహితమైన స్థితి. మనస్సు నిర్వికల్పం అయినప్పుడే మరి తోటి వారికి సత్యమార్గం చూపించగలము. అంటే ఏంటి నిర్వికల్పం అంటే ఇంకా దేనికి డౌట్ అన్నది ఉండదన్నమాట. ప్రతీది చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇప్పుడు సవికల్పంలో ఉన్నప్పుడు కొంచెం కొంచెం డౌట్స్ ఉంటాయి. ఈ నిర్వికల్పంలో ఉన్నప్పుడు పూర్తి ఆత్మస్థితిలోనే ఉంటాడు, ఆత్మ చెప్పినట్టు నడుస్తాడు, ఆత్మ చెప్పినట్టు చేస్తాడు. ఏ పని చేసినా అంతా కూడా పూర్తిగా ఆత్మకే సరెండర్ అయిపోయి చేస్తాడు అనమాట. అది నిర్వికల్ప సమాధి స్థితి అన్నమాట. నెక్స్ట్ ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానము. ఆత్మజ్ఞానం అంటే ఆత్మ గురించి జ్ఞానం, అంటే మన గురించి మనం తెలుసుకోవడం. నేను భౌతిక శరీరమే కాదు, ఆత్మను కూడా అని తెలుసుకోవడం. నేను మూల చైతన్యం అని తెలుసుకోవడం. ఇదంతా కూడా మరి ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యం. ఆత్మజ్ఞానం తొలిమెట్టు అయితే బ్రహ్మజ్ఞానం అన్నది తుదిమెట్టు. బ్రహ్మజ్ఞానం అంటే సకల చరాచర సృష్టి రహస్యాల యొక్క జ్ఞానం. కోటాను కోట్ల లోకాల గురించి వీలైనంత సుస్పష్ట విజ్ఞానం. ఆత్మజ్ఞానం లేనిదే బ్రహ్మజ్ఞానం అన్నది అసంభవం. ఒకానొక ఆత్మజ్ఞానిని ఋషి అంటాం, ద్రష్ట అంటాం. ఒకానొక బ్రహ్మజ్ఞానిని బ్రహ్మర్షి అంటాం. స్వంత పూర్ణ నిజస్థితిని తెలుసుకున్నవారు ఒకానొక ఆత్మజ్ఞాని. బయట ప్రకృతిని కూడా పూర్ణంగా అర్థం చేసుకున్నవాడే ఒకానొక బ్రహ్మజ్ఞాని. బ్రహ్మజ్ఞానం అయినప్పుడే బ్రహ్మపదవి లభిస్తుంది. ఇప్పటి వరకు మనంతట మనం నేర్చుకున్నాం, ధ్యానం చేస్తాం, మన గురించి మనం తెలుసుకుంటున్నాం, అది ఆత్మజ్ఞానం అన్నమాట. అలాగే సకల మన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా కూడా మంచి స్థితిలో ఉన్నది, వాళ్ళందరినీ కూడా మంచిగా మార్చాలని అందరి గురించి మనకు తెలిసింది అనుకోండి, అది బ్రహ్మజ్ఞానం అన్నమాట. బ్రహ్మ అంటే సృష్టికర్త, క్రియేటర్ అని. అతను కొన్ని ఆత్మలను, కొన్ని లోకాలను సృష్టి చేయగలడు. సర్వలోక జ్ఞాని అయినవాడే నూతన లోకాలను సృష్టించగలడు. సృష్టికర్త కాగలడు. సృష్టికర్త అంటే క్రియేటర్ కాగలరు. ఆత్మజ్ఞానం అన్నది ధ్యానం ద్వారా లభించే దివ్య చక్షువు యొక్క ప్రాథమిక స్థితి. బ్రహ్మజ్ఞానం అన్నది దివ్య చక్షువు యొక్క పరిపక్వతా స్థితి. అంటే ఏంటి, ఇక్కడ ఆత్మజ్ఞానం అన్నది మనకి ధ్యానం నేర్చుకుంటే చాలు, ధ్యానం వల్ల మాత్రం వచ్చేస్తుంది. అంటే మనకి థర్డే కొంచెం కొంచెం ఓపెన్ అవ్వడం అది జరుగుతుంది అన్నమాట. అదే బ్రహ్మజ్ఞానం అన్నది ఏంటి, థర్డే పూర్తిగా యాక్టివేషన్ అయిపోద్ది.
ఇంకా అంటే దివ్యచక్షు దాని గురించి మొత్తం అంతా తెలుస్తుంది అనమాట. అసలు నేనేంటి, నా గురించి ఏంటి, అసలు ఈ ప్రపంచం ఏంటి, ప్రపంచం ఎందుకు ఎలా ఉంది, అసలు జననం అంటే ఏంటి, మరణం అంటే ఏంటి, మనం అందరం ఎక్కడికి వెళ్తాం. సో మొత్తం అన్ని లోకాల గురించి ఎంత విజ్ఞానం కూడా పూర్తిగా తెలుసుకున్న స్థితి అన్నమాట. మన బ్రహ్మ అజ్ఞానం వస్తే ఆ స్థితి వస్తుంది అనమాట. అప్పుడే వాళ్ళందరూ బ్రహ్మర్షులు అవుతారన్నమాట. నెక్స్ట్ మాయ. మాయ అనే పదానికి నిర్వచనం యామా సో మాయా. యామా సా మాయా. యా అంటే ఏదైతో, సా అంటే అది, మా అంటే లేదు, మాయ అంటే మాయ. అంటే ఏంటి, ఏదైతే లేదో, దేనికైతే అస్థికత లేదో అదే మాయ అంటారనమాట. అంతే, ఏదైతే లేదో అదే మాయ అనమాట. ఈజీగా చెప్పాలంటే మాయ అంటే అది, మా అంటే లేదు, యా అంటే ఏదైతే లేదో అదే మాయ. నిజానికి ప్రపంచంలో రెండే వస్తువులు మాయ. ఆ మాయ అన్నది ఏంటంటే ఒకటి చావు, రెండు నేను వేరే నువ్వు వేరే అనే భావన. రెండు ఉన్నాయన్నమాట. మా అంటే కాదు, యా అంటే ఏదైతే లేదో అదే మాయ అనేసి. చావు అన్నది అసలు ఎక్కడా లేదు, ఉన్నదల్లా ఆది అంతం లేని రూపాంతరీకరణ మా పరిణామ క్రమమే. సో జీవితం అంతా కూడా లెర్నింగే. అలా లెర్నింగ్ నేర్చుకుంటూ ఒక్కొక్క స్థితి దాటుకుంటూ పైకి వెళ్ళడమే. జీవితం అంతా కూడా అంతే. అంతేగాని ఎక్కడ చావు అనేది లేదు. ఇక్కడ మనం చనిపోతే ఇంకో దగ్గర పుడతాం అన్న విషయం తెలుసుకోవాలన్నమాట. ఈ మాయలోంచి బయటపడిన వాడే అహం బ్రహ్మస్మి అన్న స్థితిలో ఉంటాడనమాట. అంటే అహం బ్రహ్మస్మి తత్వమసి ఆ స్థితిలో ఉండగలనమాట. అంటే నేను ఏదైతే ఉన్నానో నువ్వు కూడా అదే స్థితిలో ఉన్నావు, నువ్వు నేను ఒకటే. ఇంక అలాంటప్పుడు ఇంక బాధలు ఎందుకు. మమాత్మ సర్వభూతాత్మ, నాలోనే నువ్వున్నా, నీలోనే నేనున్నాను, అందరిలోనే అన్నీ ఉన్నాయి. అంటే ఈ మాయలోంచి బయటపడినవాడే మమాత్మ సర్వభూతాత్మ. నేను ప్రతి దాంట్లోనూ ఉన్నాను, ప్రతి పంచభూతాల్లో ఉన్నాను, ప్రతి మానవుల్లో ఉన్నాను, ప్రతి భూతాల్లోనూ ఉన్నాను. ఇంక అలాంటప్పుడు నేను వేరే నువ్వు వేరే అన్న భావనే లేదు, అందరం ఒకటే. ఈ దేహాత్మ భావన అంటే దేహమే నేను అన్న భ్రాంతి కలవాడు. సో అది కూడా ఉండదన్నమాట. ఆత్మే దేహం అన్న జ్ఞానం ఉన్నవాడే మాయ లేనివాడు. అందుకే అంటారు అంటే దేహం అంటే శరీరం, దేహి అంటే ఆత్మ. ఈ దేహంలోనే దేహి ఉన్నది అని తెలుసుకోవాలన్నమాట. ఈ మాయ లేనివాడు అలా తెలుసుకుంటాడు అనమాట. ఈ దేహంలోనే దేహం ఉందంటే ఆత్మే దేహం, ఆత్మే పరబ్రహ్మ. ఈ ఆత్మని తెలుసుకుంటే మన దేహంలోనే ఉంది ఆత్మని తెలుసుకున్నాడు. అలాంటి వాడు పూర్తిగా మాయ లేనివాడు అనమాట. మాయని పూర్తిగా జయించినవాడు అనమాట. అలాంటి వాడు ధ్యానం ద్వారానే దేహాత్మ భావన పూర్తిగా పోతుంది అనమాట. లేకపోతే ఏంటి, దేహమే నా దేహం అందంగా ఉంటే చాలు, నా దేహం చక్కగా ఉంది, నా జుత్తు బాగుంది, నా డ్రెస్ బాగుంది. సో ఎంతసేపు దేహాత్మ భావనలో ఉంటాం. దీనికి ఈరోజు ఇది వేయాలి, ఈరోజు అది వేయాలి, దీనికి ఈ కలర్ మ్యాచ్ అవుద్ది, ఆ కలర్ మ్యాచ్ అవుద్ది. సో దేహచింతన ఉన్నంత వరకు కూడా ఇలాంటి భ్రాంతి ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనం ధ్యానంలోకి వచ్చామో అప్పుడు దేహాత్మ భ్రాంతి, దేహం మీద భ్రాంతి అనేది పూర్తిగా తొలగిపోతుంది అనమాట. మనం ఎప్పుడైతే ధ్యానం చేసామో ధ్యానం ద్వారానే మనకి మమాత్మ సర్వభూతాత్మ, నేనే అన్ని జీవుల్లోనూ కూడా నేనే ఉన్నాను, మొత్తం అంతా కూడా నేనే, ఇంకా నాది తప్పించి ఇంకేమీ లేదు, నేనే అన్ని జీవుల్లోనూ ఉన్నాను, ఇంకా వేరే మనిషి కాదు, వేరే ఏమీ లేదు, అంతా కూడా ఒకటే, సర్వజీవుల్లోనే ఆత్మభావనే ఉంది, ఆత్మే ఉన్నది అన్న విషయాన్ని తెలుసుకోవాలన్నమాట. ఇది ఈరోజు చెప్పింది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.